వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను బ్రెడ్ తో ఒక మంచి స్వీట్ అయితే తయారు చేస్తానండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడి తినేలాంటి స్వీట్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. మీరు ట్రై చేద్దరు. బ్రెడ్ ఎప్పుడు కూడా ఒకేలాగా అయితే కాల్చుకుని తినడం, అలాగే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తినడం ఎలా చేయలేం కదండి. రొటీన్ గా అయితే ట్రై చేస్తాం కదా మనం. నేను ఎక్కడైతే బ్రెడ్ స్లైసెస్ ఒక 6 స్లైసెస్ అయితే తీసుకుని ఇలా కట్ చేస్తున్నానండి. ఈ సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మనం, అలాగే అడ్డంగా నిలువుగాను. మీరైతే మీ ఇష్టం అండి, మీకు నచ్చిన షేప్ లో మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేశాను. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకుని ముక్కలన్నీ కాల్చుకుందామండి. ఇగో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసానండి, నెయ్యి వేస్తున్నాను. ఇది కరిగిన తర్వాత ముక్కలు ఒక్కొక్కటి పేర్చుకొని కాల్చుకుందాం. మీ ఇష్టం అండి, నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడాను బాగా ఎర్రగా అయితే కాల్చుకోవాలండి. కొంచెం కొంచెంగా ఇలా పేర్చేసి మనం అటు ఇటు కూడా తిప్పుతూ అయితే బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి బాగా రెండు వైపులా ఈవెన్ గా వేగిన తర్వాత వేరే ప్లేట్లకి అయితే తీసేసుకుని మిగతావి కూడా అలాగే వేయించేసుకోవాలండి. మొత్తం ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా ముందు నీట్ గా అయితే వేయించేసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ స్వీట్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు ఇలా తయారు చేసి ఉంచితే కనుక ఎంతో ఇష్టంగా తినేస్తారండి. బ్రెడ్ ముక్కలన్నీ కలర్ వచ్చేంత వరకు ఎలా అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ తీసి నేను రెడీగా పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని మనం పాలు అయితే మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇవిగోండి చిక్కని పాలు, ఇవి ఒక 1/2 లీటర్ పాలు ఉంటాయి. ఇవైతే మనం మరిగించుకుందాం. ఈ పాలు అయితే బాగా మరిగించుకోవాలండి, కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మేగడ పట్టకూడదు అసలు. ఇలా మరిగించుకోవాలండి. పాలు కొంచెం అలా చిక్కబడుతూ ఉంటాయి, కలుపుతూ ఉంటే పాలు తొందరగా అయితే మరుగుతాయండి. ఇక్కడైతే నేను ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసి కలిపి పెట్టుకున్నాను. పాలు బాగా మరిగాయి కదండి, ఒక స్పూన్ అయితే నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ మన స్వీట్కి మరింత టేస్ట్ని అయితే ఇస్తుందండి, తప్పనిసరిగా వేయాలి. ఇప్పుడైతే నేను కస్టర్డ్ అయితే వేసేస్తున్నాను. ఇది వేసేసి బాగా కలుపుకోవాలండి. అసలు మేగడ కట్టకూడదు, మేగడ కడితే బాగుండదు. ఇలా మొత్తం పాలల్లో కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇదైతే ఒక 1/2 కిలో ఉంటుందండి. పంచదార అయితే వేస్తున్నాను నేను. మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార అయితే వేసుకోవాలి. బయట మార్కెట్లో ఏవి ఎక్కువగా కొనకూడదండి, ఏదో ఎప్పుడు అవసరమైతే తప్ప మనమే ఇంట్లో మన చేతులతో సొంతంగా ఇలా తయారు చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నాయి కదా, ఇందులో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసేద్దామండి. కస్టర్డ్లో మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం బాగా కలిపేసుకుందాం. మిగతావి అయితే పక్కన పెడదామండి, తర్వాత వేసుకుందాము. ఇలా కలిపేసిన తర్వాత ఇవి కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి. స్టవ్ అయితే ఆపేసాను నేను. ఆ వేడికి డ్రై ఫ్రూట్స్ అయితే అలా ఉడికిపోతాయండి, గోరువెచ్చగానే ఉండాలి. బ్రెడ్ ముక్కలు రెడీగా ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడాను వేరే గిన్నెలోకి అయితే మనం కొద్ది కొద్దిగా పేర్చుకుందాము. ఇలా ఒక 5-6 ముక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ పాలు, ఈ స్వీట్ పాలు అయితే ఇలా వేస్తూ ఉండాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తూ ఇలా పేరుస్తూ వేయాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, స్వీట్ అయితే అదిరిపోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం ముక్కలన్నీ పేర్చేసుకోవాలండి. ఇలా పాలు పోస్తూను మొత్తంగా బ్రెడ్ ముక్కలన్నీ ఇలా పేర్చేసుకుని పాలు మొత్తం వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి స్వీట్ అయితేను. ఇలా ఇష్టపడి ఇలా తిన్నా బాగుంటుందండి, లేదంటే మనం కూల్గా కూడా తినొచ్చు. ఇవి ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా తింటే కనుక క్రిస్పీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా పేర్చేసి పాలు మొత్తంగా వేసేసుకోవాలండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ స్వీట్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. మొత్తం అయితే ముక్కలన్నీ పెట్టేసానండి. మిగతా పాలన్నీ ఇలా వేసేస్తాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, బాగా ఉడికాయి అవి, కిస్మిస్లు అవిని. ఈ పాల్లో నానుతుంది కదా, స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఉంటారు కదా, ఏజ్ అయిన వాళ్ళు కూడా సింపుల్గా తినచ్చండి. చాలా మెత్తగా ఉంటుంది స్వీట్. దీనిపై ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దామండి, చాలా బాగుంటాయి. స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసేస్తున్నాను. ఖర్జూరం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి వేసానండి. ఫైనల్గా అయితే బ్రెడ్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈజీ పద్ధతిలో అయితే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ముందుగా అయితే నేనే టేస్ట్ చేశానండి, చాలా బాగుంది.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.